ఇవాళ 60 ఏళ్ళుగా గోస పడ్డాం, అనేక ఇబ్బందులు. ఒక్క గోస కాదు, 2 గోసలు కాదు, ఎన్నో అవస్థలు పడ్డాం. మైసమ్మని చేసినాం, నాయనోటిపల్లి మైసమ్మ పోయినాం, కందూరు చేసినాం, ఆ దేవుణ్ణి మొక్కినాం, ఈ దేవుణ్ణి మొక్కినాం, కానీ ఏ దేవుడు కనికరించలే. అయ్యా ఈ ఒక్కసారి పంట పడితే నేను నాయనోటిపల్లి మైసమ్మకు వచ్చి కందూరు చేస్తాను చెప్పినాం, కానీ పంట పండలేదు, కందూరు చేయలేదు. ఎన్ని ఇబ్బందులు! కరెంటు కావాలంటే ఇబ్బంది, నీళ్లు లేక ఇబ్బంది, విత్తనాలు లేక ఇబ్బంది, ఎరువులు లేక ఇబ్బంది. విత్తనాలు కావాలంటే లైన్లు నిలబడాలి. బాత్రూమ్కి వస్తే మన కాళ్ళ చెప్పులు బాత్రూమ్ లైన్లో పెట్టి బాత్రూమ్ పోయి రావాలి. పంట పండిస్తే కళ్ళంకాడు పోయి పడుకొని నా మార్కెట్లో పోయి 3 రోజులు 4 రోజులు కాపలా కాసి మన పంట అమ్ముకొని వచ్చేది. ఇప్పుడే ఒక బాలేని రైతులు కలిసిన నేను అన్నం తింటున్నా. అక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే వచ్చిండో లేదు మా అన్న, అక్కడే ఉన్నాడు. అన్న ఏంది అని అడిగితే, అయ్యా కరెంట్ కార్డు పోయినప్పుడు నిధులు వస్తే ఆ స్టార్టర్ కాలు లేపు పెట్టుకొని పడుకునేవాడిని అన్నాడు ఆయనే. వాస్తవం. పుల్ల పెట్టుకొని ఆ చేయి ములుగోల కట్టే పట్టుకొని దానికి స్టార్టర్ పెట్టి కురుకుతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. శివం కాడ కావాలన్నట్టు కరెంటు కాడ కావాలన్నావా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఇవాళ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఏడికి వెళ్ళొచ్చింది కరెంటు? 60 ఏళ్ళు రాని కరెంటు ఎందుకు వచ్చింది? అప్పుడు రైతు ప్రభుత్వం లేదు, ఇప్పుడు రైతు ప్రభుత్వం ఉంది కాబట్టి కరెంట్ వచ్చింది. అప్పుడు రైతు మీద ప్రేమ నీళ్ళను ప్రభుత్వాలను ఏరిండ్రు. అప్పుడు ముఖ్యమంత్రి వ్యవసాయం చేయమన్నాడు, వ్యవసాయం వద్దన్నాడు. ఇవాళ వ్యవసాయం వద్దన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మన ఉతురు జరిగి ఇప్పుడే ఆంధ్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన. అప్పుడే ఎందుకంటే అసలు వ్యవసాయమే వద్దు, అసలు మీరు వ్యవసాయానికి పనికే రారు, మీరు తెలంగాణ రైతులే కాదు, అసలు మీకు పంటనే పండించుకోనికి రాదని చెప్పిండు. అట్లా శాపనార్థాలు పెట్టి ఉదాహరణ అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు తెలంగాణ అయితే చీకటి అయిపోతుంది అన్నాడు, కానీ ఆయన చీకట్లో పోయిండు, మనం వెలుతురకు వచ్చినాం. చూడు ఎందుకు వచ్చినాం. అప్పుడు ఓటే వేసినాం మనం, అప్పుడు ప్రభుత్వాలకు ఓటే కదా వేసింది. అప్పుడే మేము ఓటు కాదు వేరే కాదు కదా, ఇప్పుడు ఓటే కదా కారు గుర్తుకు వేసింది. అప్పుడు ఓటే ఇప్పుడు ఓటే వేసినాం, అప్పుడు ఓటే ఇప్పుడు ఓటే వేసినాం, కానీ మన కష్టాలు ఎందుకు తీరలే? కష్టాలు తీర్చకుండా మనం ఎన్నో అవస్థలు పెట్టింది. 1 కాదు 2 కాదు, మహిళలు సగం ఉన్నటువంటి మహిళలకు కనీసం తాగడానికి నీళ్లు లేనులకు ఓటేసినాం. కరెక్టా కాదు? ఇవాళ ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ నా చెల్ల తిరుమలాపురం, అక్కడ పైప్ లైన్ల ద్వారా ఇవాళ ఇక్కడికి నీళ్లు తెచ్చుకొచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తున్న మాట వాస్తవం అయితే మా అమ్మలు మా అక్కలు చప్పట్టు కొట్టడం లేకపోతే కొట్టమాట. వాస్తవం అయితే నేను చెప్తున్నావా? నీకేం సంబంధమా? వాళ్ళని అడిగినా, నిన్ను అడిగినా, వాళ్ళు చెప్పాలి వాస్తవా కాదని. ఇలా పత్రికల వాళ్ళు ఉన్నారు, వాస్తవాలు వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పోయినా సర్పంచ్ ఊళ్ళో ఉంటారంటే భయపడుతుంటే, ఏ సర్పంచ్ ఓ ఎమ్మెల్యే నీళ్ళు ఇచ్చి కదరాని బిందెలు అడ్డం పెడుతుంది. బిందెలు ఇలా పచ్చ బిందెలు కనపడుతున్నాయి ఎక్కడన్నా రోడ్డు మీద, గ్రీన్ కలర్ బిందెలు కనపడుతున్నావా? కనపడతలేవు. ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఇలా శుభ్రంగా పొద్దున లేచి బాయికాడికి పోయి కూలికో పనికో పోయి 6 గంటలకు ఇంటికి వచ్చి నల్ల తిరుగుతుంటది. మీరు పొయ్యి మీద కుక్కర్ మీద అన్నం పెడతారు, 3 విజిల్లు వస్తాయి, అది బంద్ అవుతుంది. మంచిగా సీరియల్ చూసుకుంటా అత్త కోడలు మామ అల్లుళ్ళు మంచి సీరియల్ చూసుకుంటా ఆ అత్త కోడలు ఎట్లా చంపాను, అత్తలు ఎట్లా సతాయించను, వాడు ఇంకో పెళ్లి చేసుకోవడం, ఇంకోటి వాడు ఎట్లా చేసుకోవడం అని ఇలా 5 నిమిషాలు కరెంటు పోకుండా చూస్తున్న మాట వాస్తవం అయితే మా చెల్లెలు చప్పట్లు కొట్టాలి. లేకపోతే గతంలో ఊళ్ళో 2-3 టీవీలు ఉంటుండే, 2-3 టీవీలే ఉంటుండే. ఆడపోయి సీరియల్ చూస్తుంటే పుచ్చుకోమని కరెంటు పోతుండే. వీళ్ళింట్లో మనం ఇప్పుడే కరెంటు పోయాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా కనుక్కుంటున్నారా? అనుకోవట్లేదు. ఎన్ని కోతలు పడ్డామ్మా, బోరింగ్ కాడికి వచ్చి కొట్టి 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 భుజాలు పోతుంటే లోపలికి నీళ్ళు వచ్చేది కాదు. ఎన్ని కోతలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, అనేక కోతలు పడ్డాం. ఇవన్నీ పోయినాయి. తాగడానికి నీళ్ళ కొరవ లేదు,
వ్యవసాయానికి నీళ్ల కొరవ లేదు, ఇలా వ్యవసాయానికి కరెంటు కొరవ లేదు. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టినాం. ఇలా రైతులను ఆదుకోవాలి. రైతులు ఏమడిగారు ప్రభుత్వాన్ని? ముఖ్యమంత్రిని ఏమడిగారు? వాళ్ళ ఆస్తులు అడిగిండ్రా? వాళ్ళ ఇల్లు అడిగిండ్రా? అయ్యా మాకు కరెంట్ ఇవ్వండి, అయ్యా మాకు నీళ్లు ఇవ్వండి, మాకు విత్తనాలు ఇవ్వండి, మాకు ఎరువులు ఇవ్వండి అని అడిగింది తప్ప ఏమడగలేదు. ఏది ఇవ్వకుండా గోసలు పెట్టాం. ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా రైతు ప్రభుత్వం ఉంది. గ్రామాలలో 195% రైతులున్నారు. రైతులకు ఏమి ఇవ్వాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ ఇస్తే సరిపోదు. పండిన పంటను కొనాలి. దీనికితో పాటు 30-40 ఏళ్ళుగా వ్యవసాయం చేసి అప్పుల పాలున్నటువంటి మా రైతాంగాన్ని ఆదుకోవాలంటే, వాళ్ళకు పెట్టుబడి ఇవ్వాలంటే మా బాలన్న ఇప్పుడే చెప్పిండు, అయ్యా కలుపుకూళ్ళకు, పిండి సంచులకు ఎగరాక 5,000 ఇస్తున్నారు, ఇంతకన్నా చేసే బోర్డు పడతాడా అని చెప్పి అలా నాకు చెప్పిండు. చాలా సంతోషం. రైతు అంటే నియత కలిగిన వాడు, రైతు అంటే మాట మీద ఉండేటోడు. రాజకీయ నాయకుడు మాట తప్పడు, రైతు మాట తప్పడు. రైతును ఒకసారి నమ్మితే ఆ ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకుని చూస్తాడు. అది రైతు గొప్పతనం. ఇవాళ 2 సార్లుగా రైతు బంధిస్తే మన ఊరికి 711 మంది రైతులకు. ఇవాళ తిరుమలాపూర్లో రైతులందరూ నేను కోరుతున్న ఒకటే, నా తిరుమలాపూర్ రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. హనుమల్లపూడి సాక్షిగా నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన గ్రామానికి 711 మందికి 11 సార్లుగా ఇప్పటి వరకు రైతు బంధు 8 కోట్ల రూపాయలు నా చెల్ల తిరుమలాపురానికి వచ్చినాయి. ఒక్కసారి నా రైతులు ఆలోచన చేయాలి. వాస్తవా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మరి గతంలో రైతు బంధు ఇచ్చుంటే, గతంలో నీళ్లు ఇచ్చుంటే, గతంలో కరెంట్ ఇచ్చుంటుండే మన జీవితాలు ఒక్కసారి ఆలోచన చేయంత బాగుండేది. గుణపడ్డం ఇప్పుడిప్పుడే రైతుకు ఒక భరోసా వచ్చింది. ఇయ్యల కాకుండా రేపైనా బతకగలుగుతా, నా పంట ఇయ్యల నీళ్లు రాకపోయినా ఇంకో పంట పండుతుందనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఈ కారు గుర్తురావా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. గతంలో చెయ్యికి ఓటేసినాం, వాడు చెయ్యి ఇట్లా చూపిండు, నీకు నై నాకు సై అనడు, నీకు నై నాకు సై అన్నట్టు చెయ్యి గుర్తుడు చేస్తే వాడి సైకిల్ ఓటేస్తే వాడు సైకిల్ మీద ఎక్కిపోయాడు. మనకేమి ఇయ్యాల కారు గుర్తు ఓటేస్తే నేను మీ కుటుంబాన్ని మిమ్మల్ని కార్లో కూర్చోబెట్టుకొని సేవపురం కాడు తీసుకుపోతున్న మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది కావాలి రైతులకు. ఏం కావాలి? నా ముక్కు బాగలేదనో, నా నడక బాగలేదనో కాదు మనకు కావాల్సింది. ఏ ప్రభుత్వం అయితే పుట్టుకతో ఎవరు సోనియా గాంధీ మన చుట్టం కాదు, రేవంత్ రెడ్డి మన చుట్టం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మన చుట్టం కాదు, బీజేపీలో నరేంద్ర మోడీ మన చుట్టం కాదు, కేసీఆర్ మన చుట్టం కాదు. రైతుల కొరకు ఎవడు చేస్తే వాడే మన చుట్టం, వాడే మన బంధువు. ఎవడు పేదవాళ్ళ కొరకు సేవ చేస్తే ఆ ప్రభుత్వమే మనకు బంధువులు అవుతారు తప్ప ఎవడైతే మనకు సేవ చేయడో వాడు మనకు శత్రువుతో సమానం. ఇట్లాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన చెర్ల తిరుమలాపూర్లో ఉన్నటువంటి 1000 మంది రైతులను అడుగుతున్నా. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటలు ఇచ్చే కరెంట్ ఇచ్చే కారు కావాలా? ఈ ఆంజనేయ స్వామి గుడి ముందు ఒకసారి చర్చ పెట్టండి. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అమెరికా పోయి తెలంగాణలో 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్న రైతులు ఉన్నారు. ఎకరా పోవడానికి గంట సరిపోతుంది, యావరేజ్గా 4 గంటల కరెంట్ అయితే సరిపోతుందని చెప్పాడు. మరి కాంగ్రెస్ సిద్ధాంతం అధికారంలో రాకముందే 3 గంటలు 4 గంటలు అన్నాడు. వచ్చినాక గంట ఇస్తే వాడిని ఏమర్థమా? వాడు ఢిల్లీ, మనం గల్లీ. వాళ్ళ దగ్గర పోతే వాడు హిందీ, మనకు తెలుగు రాదు, మనకి హిందీ రాదు, వాడికి తెలుగు రాదు. ఢిల్లీ పోవాలి, వాడు మళ్ళీ మనకు దొరకడు. ఇవాళ కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తే నేను 4000 అంటాడు. కేసీఆర్ 4000 ఇస్తాం, ఏది 5000 ఇస్తామంటే నేను 12,000 ఇస్తా అంటాడు. మరి అవులే 60 ఏళ్ళుగా మీరే ఉన్నారు, ఏం చేశారు? 60 ఏళ్ళ గాడి పనులతో మీరా, గాడి గడ్డి పనులతో మీరా ఏం చేశారు? ఇయ్య కూడా ఏం చేశారు? నా రైతులను పొట్ట పెట్టుకున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, ఊరు వదిలేసి పురుగుల మందు తాగి ఉరేసుకున్న మాట వాస్తవం కాదా? మరి ఇలా ఒక్క రైతు అయినా ఆత్మహత్యకు బాధపడుతున్నాడా? భరోసా కల్పించిన మేమున్నా, మీరు భయపడమాకండి, రైతు ప్రభుత్వం ఉందని చెప్పి ఇలా భరోసా ఇస్తున్నాం. అది భరోసా కావాలి. ఇలా మా బాలన్న చెప్పిండు,
ఈ పంట కాకపోతే ఇంకో పంట పడతాయని చెప్పి అది రైతుల ధైర్యం కావాలి, అది రైతుల ఆత్మవిశ్వాసం కావాలి. అందుకే మా ప్రభుత్వం పనిచేస్తుంది, అందుకే ఇందులో నేను గట్టిగా మాట్లాడగలుగుతున్నా. పని చేయకపోతే కనీసం ఊళ్ళకు రాడు, ఊరు బయటనే పంపిస్తారు. ఇలా ఎమ్మెల్యే వస్తే ఇంత పెద్ద ఎత్తున పొలాల పనులు ఉన్నా కానీ ఈ టైంలో ఇంతమంది ఎందుకు అనుకున్నారు? నాకు రైతు బంధు ఇచ్చిన ఎమ్మెల్యే వస్తున్నాడు, నాకు కరెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే వస్తున్నాడు, నాకు ఆసరా పెంచినటువంటి నా కొడుకు వస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇలా ఇంతమంది వచ్చారు. లేకపోతే ఎందుకు? నేను సినిమా యాక్టర్నా కాదు, నేను సినిమాలు నటిస్తానా కాదు. నిజ జీవితంలో మీ కష్టాల్లో పాలు పంచుకునే నీ కొడుకు వస్తున్న ఉద్దేశంతో ఇంత పెద్ద తరలించు తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు చూసినా వాళ్ళ లాభాల వరకు ఎమ్మెల్యేలు అయిన, వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఎమ్మెల్యేలు అయిన తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయలే. మీ ఎమ్మెల్యే డబ్బులు ఎవరికి ఊరికి రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అయినా నేను కష్టపడిన డబ్బులను ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నా ఆడబిడ్డల మేనకోడళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా ఇప్పటికీ 1100 మంది పెళ్లిళ్ళు అద్భుతంగా చిరంజీవి బిడ్డ కొడుకు పెళ్లి, బాలకృష్ణ కొడుకు పెళ్లి ఎట్లా జరుగుతుందో అంతకన్నా అద్భుతంగా చేసిన. కానీ మా అమ్మలు ఎవరు అడగలేదు. కానీ ఏ నాగరికలు ఎక్కడ పోయినా ఏమడుగుతున్నారు? అక్క ఇద్దరు అక్కలు కూర్చుంటే ఏమన్నారు? అక్క బిడ్డ నీకు బిడ్డ ఉంది ఎట్లా పెళ్లి చేస్తామంటే ఏమని తెలుసా? మా అక్క పక్క నుండి మా తమ్ముడు మర్రి ఉన్నాడు, తప్పకుండా వాళ్ళే చేసుకుంటలే అని చెప్తాడు. ఆయనే చేస్తాడు కంపల్సరీ పెళ్లి అని చెప్తాడు. నా బిడ్డ పెళ్లి మా తమ్ముడు చేస్తాడు, నాకు ఆయన కోడలు పెళ్లి ఆయన చేసుకోవడానికి మా అక్కల్లో ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగిన. మరి ఇన్ని రోజులు ఓటు వేసినాం కదా ఎమ్మెల్యే, ఒక్క ఆడబిడ్డ పెళ్ళని చేసిండా లేదు. మరి ఎందుకు? నాకు ఓట్లు వేసిరు మీరు, ఆయనకు ఓట్లు వేసిరు. కానీ పులిటి నొప్పుల బాధ తల్లికి ఎట్లా తెలుస్తుందో పేదవాడి బాధ అనుభవించిన వాడికి నాకే తెలుస్తుంది. ఆ బాధ అనుభవించిన కాబట్టి మీరు అనుభవించిన ఉద్దేశంతో నా సొంతం డబ్బులు తీసుకొచ్చి ఇలా ఆడపిల్లల పెళ్లి చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు పోయినసారి నేను చిన్నప్పుడు నా చెల్లెల్ని పెళ్లి చేయక ఎంత ఇబ్బంది పడ్డనో ఆ రోజు తప్పన వాళ్ళ ముఖంలో చూస్తే నాకు చాలా చిరునవ్వుగా ఉంది, చాలా సంతోషంగా.